బీజేపీ బీసీ ధర్నాపై మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శలు గుప్పించారు. బీజేపీ కడుపులో కత్తులు పెట్టుకుని అలముకునే ప్రయత్నం చేస్తుందన్నారు. బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్దితో పనిచేస్తున్నామన్నారు. శాసనసభలో చట్టం చేసి గవర్నర్ రాష్ట్రపతికి పంపామన్నారు. రాష్ట్రపతి ఆమోదం పొందాల్సిన బిల్లును బీజేపీ అడ్డుకునే కుట్ర చేస్తుందన్నారు. ముస్లింల పేరు మీద బీసీ బిల్లును అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. బలహీన వర్గాల వ్యతిరేకి రామచంద్రరావని బీసీ సంఘాలు మేధావులు 42% రిజర్వేషన్ కోసం ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉండి ధర్నాలు చేస్తే ప్రజలు నవ్వుకుంటారని ఫైర్ అయ్యారు. శాసనసభలో చట్టం చేసి గవర్నర్ గారితో ఆమోదం పొంది రాష్ట్రపతి గారికి పంపేదాకా న్యాయపరమైన ఇబ్బంది లేకుండా చిత్తశుద్ధి లేకుండా ఇంకోటి ఈ యొక్క 42% రిజర్వేషన్ల కొరకు మా కార్యక్రమాన్ని కొనసాగించారు. ఇప్పుడు గౌరవ రాష్ట్రపతి గారు ఆమోదం పొందాల్సిన ఈ యొక్క బిల్లుపై భారతీయ జనతా పార్టీ కడుపులో కత్తులు పెట్టుకొని అల్లుకొని బలైన వర్గాలను చంపేందుకు ప్రయత్నిస్తూ ఉంది. శాసనసభలో మద్దతునిచ్చి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత దీన్ని అడ్డుకుంటా ఉంది ముస్లింల పేరు మీద. ఇవాళ కిషన్ రెడ్డి గారు అడుగుతా ఉన్న కేంద్ర మంత్రి మీరు తప్పులుంటే సవరించి మీరు ఈ యొక్క 42 తెలంగాణకు ఆమోదింపు చేసి బీసీలకు న్యాయం చేస్తున్న మీరు బలహీన వర్గాల వ్యతిరేకి రామచంద్రరావు చేసే ధర్నాలో పాల్గొని మీరు కూడా బలహీన వర్గాల వ్యతిరేకిగా మారుతా ఉన్నారు. ఇలా ఆనాడు తెలంగాణ ఉద్యమం ఏ విధంగా కొనసాగిందో ఈరోజు బలహీన వర్గాల రిజర్వేషన్ సాధన కొరకు కూడా పార్టీల కథగా ఉద్యమం కొనసాగుతుంది. మీ బీజేపీలో ఉన్నటువంటి బీసీ ఎంపీలను మంత్రులు నాయకులందరినీ కోరుతా ఉన్నాం. ఈ రిజర్వేషన్ అనేటువంటిది ప్రజాస్వామికంగా చట్టబద్ధంగా అన్ని రకాల సర్వేల తర్వాత చేస్తూ ఉన్నాం. దీన్ని వెంటనే ఆమోదించడానికి ఈ ధర్నా ప్రజల దృష్టి మరల్చడానికి లేదా మీరు బీసీల రిజర్వేషన్ అడ్డుకోవడానికి చేస్తున్న ధర్నాగా భావిస్తూ ఉన్నాం.